నాగర్ కర్నూలు మండలం పెద్దముద్దనూరు వద్ద కారు బీభత్సానికి ఓ మహిళ బలైంది. నూతన సంవత్సరం వేళ జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదం నింపింది. నిన్న ఉదయం నాగర్ కర్నూలు నుంచి కొల్లాపూర్ వైపు వెళ్తున్న కారు అతివేగం వల్ల అదుపు తప్పింది. రోడ్డుపై పల్టీలు కొడుతూ లక్ష్మమ్మ అనే మహిళను ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడ్డ కారు డ్రైవర్కు నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కారు నడిపే సమయంలో అతడు మద్యమత్తులో ఉన్నాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనగా జనవరి 1 రోజు ఉదయం అందాజ 6:30-7 గంటల సమయంలో పెదముదునూరు గ్రామం దగ్గర భోగరాజు లక్ష్మమ్మ అనే వ్యక్తి రోడ్డు పైన నడుచుకుంటూ వస్తుండగా నాగర్కర్నూలు నుంచి పోతున్నటువంటి స్విఫ్ట్ డిజైర్ కారు వేగంగా వచ్చి ఇట్టివ్వడంతో ఆమె చనిపోవడం జరిగింది. ఈ కారు డ్రైవరు రేపల్లి రమేష్ నాగర్కర్నూలు నుంచి కొల్లాపూర్ సైడ్కి వెళ్తున్నాడు. కారు డ్రైవరు ఆర్మీనందు ఉద్యోగం చేస్తున్నది తెలిసింది. తర్వాత ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ కంప్లీట్ అది ఇంకా లేదు, వెరిఫై చేస్తాం.